10 ఏళ్ళు కాపాడిన రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు. ఎవడు చేసిండు? 10 ఏళ్ళట ఈయన రాష్ట్రాన్ని కాపాడితేనట పరాయి పాలు చేస్తున్నారట. ఏమంటున్నాడు చూడండి. కృష్ణా జలాల్లో హక్కుల కోసం ఉద్యమిస్తాం. నన్ను నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు. హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. నన్ను నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు. మీకంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకుంది. తెలంగాణ కోసం ఏనాడు వెనక్కు పోడు. ఉడత బెదిరింపులకు భయపడను. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్త కాదు అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నువ్వేమంటున్నావు? నన్ను బీఆర్ఎస్ పార్టీని సీఎం ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. మరి ఇప్పుడు నువ్వే ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వే ఇంత ఫీల్ అయితే మొత్తం దేశానికి కేంద్రంలో అధికారంలో పార్టీలో ఉన్న ఒక భారతీయ జనతా పార్టీని, అందులో ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఒక సీనియర్ నాయకుడిని, కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు అన్న భాష, నువ్వు అన్న భాష మరి వాళ్ళేమనాలా? వాళ్ళు అనొచ్చు కదా, మమ్మల్ని టచ్ చేయలేవని. వాళ్ళని టచ్ చేయగలవా నువ్వు? నీకు అంత దమ్ముందా? పోయి కాళ్ళ మీద పడుడేనాయి మనం. నిన్ను తిట్టినందుకు నీకు ఇప్పుడు ఇలా పెద్ద ఇబ్బంది అవుతుంది కదా. నిన్ను తిట్టినందుకు నీకు చాలా పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నావు. ప్రజల్ని తిట్టినావు, కుక్కలు అన్నావు, జనాన్ని, జర్నలిస్టులను తిట్టినావు, నీ కొడుకు తిట్టిండు, నీ అల్లుడు తిట్టిండు. ఎంత అహంకారంతో అణిచివేసిరు జనాన్ని. 13 లాకప్ డెత్లు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకుపోయి లోపలేసినారు, ఫోన్లు ట్యాప్ చేసినారు. ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేసిరు. మరి ఆనాడు మరి జనాలు పడ్డ ఇబ్బంది, ఆనాడు లీడర్లు పడ్డ టార్చర్, ప్రతిపక్ష నాయకులు, ఆనాడు జర్నలిస్టులు పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ ఇప్పుడు నీకు గుర్తుకొస్తలేవా? మరి నువ్వు కూడా అనుభవించాలి కదా, తప్పే ఉంది. ఆ ఫీల్ నీకు కూడా రావాలి కదా. నిన్ను ఒక్క మాట అన్నందుకే ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు కోదండరామ్ని తలుపులు బద్దలు కొట్టి నిన్ను కోదండరామ్ని బయటికి గుంజినట్టుగా నిన్ను గుంజొద్దా? నువ్వు లుంగి మీదనో లేకపోతే బనియన్ మీదనో లేదు ఏ బట్టలు లేకుండానో ఉంటే నేను గుంజాల్సిన అవసరం లేదా? తెలంగాణ ప్రజలు కోరుకోవద్దా? నువ్వు చెప్పాలి దానికి ఆన్సర్. మాలాంటి వాళ్ళని కూరగాయలు అమ్ముకుంటే, పండ్లు కొనుక్కుంటే నూక్కపోయారు కదా. నీ కొడుకో నీ అల్లుడో ఎయిర్పోర్ట్కి పోయి పారిపోతుంటే గొర్ర గుంజుకొచ్చి లోపలేయాల్సిన అక్కర్లేదా? తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటున్నారు. అందుకే మేము చెప్తున్నాం, రేపు అసెంబ్లీలో కాళేశ్వరం పైన కాగిచ్చిన రిపోర్ట్ మీద చర్చ జరగాలి రేవంత్ రెడ్డి గారని. ఇప్పుడు ఈయనకి చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. రాష్ట్రాన్ని 10 ఏళ్ళు కాపాడుకున్నామని ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు దాన్ని పరాయి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంగళవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారట. 13వ తేదీన నల్గొండ సభతో పోరుకు శ్రీకారం చుడతారట. కృష్ణా జలాల ప్రాజెక్టులపైన తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను 100% కాపాడుకునేందుకు ఎంతవరకైనా కొట్లాడతాం. నాడు పోరాటం ద్వారా తెలంగాణ సాధించిన రీతిలోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడుకునే బాధ్యత భారాస కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు తీసుకోవాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ సభతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడంపైనే మన పోరాటం. దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు చెప్పాలి. అండర్లైన్ దిస్ పాయింట్. దయచేసి ప్రజలారా వెరీ కాన్షియస్తో చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని గమనించండి. ఏమంటున్నాడు? ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడంపైనే మన పోరాటం. కేంద్ర ప్రభుత్వము కృష్ణా బోర్డు పరిధిలో ఉన్న శ్రీశైలము, నాగార్జున సాగరు, పోతిరెడ్డిపాడి ప్రాజెక్టులన్నింటినీ తన పరిధిలోకి తీసుకోవాలి అనుకుంటుంది. కృష్ణా బోర్డు పరిధిలోకి, కేఆర్ఎంబి పరిధిలోకి. దాన్ని ఆపడమే మన టార్గెట్ అంటుండు. ఇచ్చినోడెవడు? ఇవ్వాలి అన్నోడెవడు? ఒక భయంకరమైన వాస్తవాన్ని మీ ముందు పెడుతున్నా, దయచేసి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉంది. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇదేంటిది? 26/4/2022 KRNB 16th meeting of the Krishna River Management Board to be held on 6/5/2022. ఇందులో ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ KRNBకి సంబంధించిన
16th మీటింగ్ ఇది, 16th మీటింగ్ ఇది. నేను అన్ని డీటెయిల్స్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఎజెండా ఐటమ్స్ ఫర్ 16th మీటింగ్ ఆఫ్ ది బోర్డ్. ఇందులో నేను అన్ని పాయింట్స్ మిగతా అన్నిటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. నేను ఓన్లీ జస్ట్ అండర్లైన్ చేసిన పాయింట్ మాత్రమే నేను మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది 2022 అంటే గవర్నమెంట్ ఎవరిది? కేసీఆర్ గవర్నమెంట్. ఈ కేఆర్ఎంబి మీటింగ్లో తీసుకున్న నిర్ణయం ఏందన్నది ఒక్కసారి చూడండి. ఐటమ్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. నిర్ణయం తీసేసుకున్నారు. ఎప్పుడు? 2022లోనే. ద బోర్డ్ ఇన్ ఇట్స్ 15th మీటింగ్ అప్రూవ్డ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సబ్ కమిటీ ఆన్ జ్యుడిడిక్షన్ ఆఫ్ కేఆర్ఎంబి ఇన్కార్పొరేటింగ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ 7 కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అండ్ 8 కాంపోనెంట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి. 2022లోనే కేంద్ర పరిధిలోకి కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 15th మీటింగ్లోనే ఇది డిసైడ్ అయిపోయింది. ఇది 16th మీటింగ్కి సంబంధించిన డాక్యుమెంట్, ఇది నోటీస్. ఇది 15th మీటింగ్లోనే డిసైడ్ అయినట్టుగా అది హార్డ్ కాపీ ఉంది, సాఫ్ట్ కాపీ లేదు నా దగ్గర. సో నేను దాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నా. మళ్ళీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 16th మీటింగ్లో 15th మీటింగ్కి సంబంధించిన లైన్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది, మీరు చూడొచ్చు. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. The board in its 15th meeting approved the recommendations of the subcommittee on jurisdiction of KRMB incorporating handing over of 7 components of Srisailam project and 8 components of Nagarjuna Sagar project to KRMB. నిర్ణయం అయిపోయింది. ఆనాడే కేసీఆర్ డెసిషన్ తీసేసుకున్నాడు ఇచ్చేయండి అని. సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి మేము పోరాడతాం, నల్గొండలో మీటింగ్ పెడతాం, చర్చకు రెడీగా ఉన్నాం, రేవంత్ రెడ్డి రావాలి. ఎందుకు ఈ డ్రామాలు? ఎవరిని మోసం చేయడానికి? తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానిక? 10 సంవత్సరాలుగా మోసం చేసింది సరిపోలేదా? కనీసం వీళ్ళు మాకు 50% వాటా నీళ్లు కావాలి అట్లయితేనే ఒప్పుకుంటామన్న ఒక్క లైన్ ఎక్కడైనా పెట్టిరేమో చూపించమనండి దుర్మార్గులని దమ్ముంటే. ఇక్కడ జరిగిన మోసం ఏందంటే ఈ రేవంత్ రెడ్డి కూడా కళ్ళు తెరవాలి ఇప్పటికైనా. ఇంకా ఆయనకు అర్థమైతలేదు, ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా అర్థమైతలేదు. అసలు యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మొన్న జరిగిన మీటింగ్లో వీడు ముసలోడు మురళీధర్ ఉన్నాడు కదా, మురళీధర్ రావు, ఏది నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఏదో ఉన్నాడు కదా, ఆయన ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఏం చేయాలా యాక్చువల్గా లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అందులో ఆల్రెడీ అంతా డిస్కషన్ జరిగినాయి. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒప్పుకున్నది కదా అన్న లైన్ ఆయన తీసుకొచ్చిండు, ఆ టేబుల్ మీద పెట్టిండు. వీళ్ళు మాకు 50% వాటాని మాకు కృష్ణా వాటర్లో ఇస్తేనే మేము దానికి అంగీకారం తెలుపుతామని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది. ఈ లోపల జరిగిందంతా కరెక్ట్గానే జరిగింది, గత ప్రభుత్వం ఒప్పుకున్నది లేదు, ఇప్పుడు ఈ వాటాను ఇవ్వాలని వీళ్ళు అడిగిరు, అంతా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చెప్పాలా ముసలోడు? బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పిండంటే మేము ఒప్పుకున్నాం అయిపోయింది అని గత ప్రభుత్వం చెప్పినటువంటి విషయాన్ని బయటకు వచ్చి చెప్పిండు. ఎవరి ఆదేశాలతో చెప్పిండు? కేసీఆర్ ఆదేశాలతో చెప్పిండు. మరి ఇట్లాంటి దొంగలని రేవంత్ రెడ్డి ఎట్లా పెట్టుకున్నాడు? ఈయన కూడా సమాధానం చెప్పాలి. అసలు వాడు సత్యదాకా జైలు ఉండేటోడు ఎవడు? మురళీధర్ రావు లాంటోడు. సో యాక్చువల్గా దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడ కూడా జరిగిన నిర్ణయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఒప్పుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ఏదో రూల్ కర్వ్ ఆర్ సంథింగ్ ఏదో అంటారు. దాంట్లో ఇప్పుడు ఒక 2 టీంలు గేమ్ ఆడేటప్పుడు ఎంపైర్ ఏ రకంగా డెసిషన్ తీసుకుంటాడు, రూల్స్ ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో అట్లాగా ఏ గేట్ ఎప్పుడు తెరవాలా, ఎట్లా ఉండాలని ముందుగానే రాసుకుంటారు. సో ఆ ప్రోటోకాల్ అంతా డిసైడ్ అయిన తర్వాత దానికి మాకు అంగీకారమే అని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. లోపల అదే విషయం చెప్పింది మురళీధర్, బయటకు వచ్చి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం అని చెప్పింది. గత ప్రభుత్వాన్ని ఎక్కడ మెన్షన్ చేయలే. ఇప్పుడు అది మోసం అయింది. దాని తర్వాత మళ్ళీ రాహుల్ బొజ్జా రాసిన లెటరు, దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ దానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇక్కడ మోసం చేసింది కూడా ముసలోడు. మన ముసలోని వీళ్ళు ఎందుకు పక్కన పెట్టుకున్నారు? వీళ్ళకు ఉండాలి సిగ్గు. ఇప్పుడు కేసీఆర్ సమాధానం చెప్పాలి. దీనికి ఏం చెప్తావా? ఇప్పుడు ఇది కాదంటావా చెప్పు, నీకు పంపించమంటే పంపిస్తా పీడిఎఫ్, ఇది
నీకు పంపించమంటే పంపిస్తా, ఇగో మెంబర్ సెక్రటరీ, నీకు ఇగో డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. దీన్ని నీకు పంపించమంటే మెయిల్ చేయాలన్నా, లేకపోతే నీకు పీడిఎఫ్ నీ దగ్గర లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ అన్ని దొంగ మాటలే. ఇంత ఓపెన్ ఇది పెట్టుకొని ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారు ఇంకా? అందుకే తెలంగాణ ప్రజలారా దయచేసి ఇదంతా కూడా కాళేశ్వరం పైన కాగ్ రిపోర్ట్ వచ్చి రెడీగా ఉన్నది, దాని నుంచి బయటపడడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ చర్చలో కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్చను తెర మీదకి తీసుకొస్తే ఈ దుర్మార్గులు అసలు అసెంబ్లీలో కనీసం తల కూడా ఎత్తుకోలేరు వీళ్ళు. ఎవడెవడు ఎంత తిన్నాడు, ఎక్కడెక్కడ లోపం జరిగింది, ఏ డిజైన్ లోపంతో, ఏ నాణ్యతా లోపంతో, ఏ మెయింటెనెన్స్ లోపంతో కాళేశ్వరం ప్రాజెక్టుకి దుస్థితి పడింది, ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కాలువలు తవ్విండు, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండు, ఎంత లోన్ తెచ్చిండు, లోన్ ఎవడిచ్చిండు, ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి. కాగదే చెప్పింది. దీని మీద చర్చ రావడానికి వీల్లేదు. అందుకోసమే ఈ కేఆర్ఎంబి డ్రామా. కేఆర్ఎంబిది డ్రామా, మళ్ళీ అబద్ధం చెప్పి మళ్ళీ ఆల్రెడీ ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు డ్రామా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా, నన్ను టచ్ చేయలేవు. ఇది తప్పు చేయని కోదండరాం లాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని, మల్లన్న లాంటి వాళ్ళని, ఇంకోరినో టచ్ చేసినావు కదా. మొత్తం తెలంగాణ సంపదని దోపిడీ చేసిన నిన్ను టచ్ చేయడం పెద్ద సమస్య. గవర్నమెంట్ అనుకుంటే, మీతో లాలూచి పడకపోతే, వీళ్ళు నిజాయితీగా పనిచేసి నీ అవినీతిని కక్కించాలి అనుకుంటే నిమిషాల వ్యవధిలో నేను తీసుకువెళ్ళి లోపలేయచ్చు. తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఇవాళ వీళ్ళు ఇంకా తమాషా చూస్తున్నారు. కానీ ఇంకా రిటైర్డ్ ఆఫీసర్లను, దొంగలను పెట్టుకొని ఈ నల్గొండ సభ, దీన్ని కూడా నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాలేదని చెప్పులు ఎత్తి చూపించాలా. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొంత కాంట్రాక్టర్ని ప్రోత్సహిస్తే ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయ్యి నల్గొండ సస్యశ్యామలం అయ్యేది. ఎందుకు పెట్టలే? 1,20,000 కోట్లు కాళేశ్వరం తగలేసినావు కదా. 1000 కోట్లు ఎందుకు పెట్టలేకపోయినా? ఒక 11 కిలోమీటర్ల సొరంగం తవ్వితే నీళ్ళు వస్తాయండి. కంప్లీట్ చేయలే. చివరికి ఒక ప్రత్యేక జీవో ఇచ్చి ఈ ఎస్ఎల్బీసీకి రావాల్సిన కృష్ణా వాటర్ జలాలని పాలమూరు రంగారెడ్డి కేటాయించిండు. అది కూడా కంప్లీట్ చేయలే. ఎంత దుర్మార్గం చూడు. నల్గొండ ప్రజలను ఇంతలాగా మోసం చేసి ఇప్పుడు మళ్ళీ నల్గొండలో సభతో పోరుకు శ్రీకారం చుడతారట. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించాలి. కాళేశ్వరం మీద పెట్టిన ఫోకస్ నీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎందుకు పెట్టలే? ఇది పెద్ద మోసం, ఇది భయంకరమైన కుట్ర. ఎప్పటికప్పుడు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడుతూనే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న, ఒకవేళ వాళ్ళు కూడా లాలూచి పడే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో మనం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మనం స్టిల్ ఇప్పటికి అడుగుతున్నాం, ఎందుకు ఆ మురళీధర్ కేసీఆర్ కోవర్ట్ని ఇంకా నీ పక్కన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారని? వై? దేనికోసం? ఎవరిని మెప్పించడానికి?